టైంలో మా ఇల్లు చల్లగా ఉంటుంది. కూలింగ్ మా ఇల్లు ఏ టైంలో చాలా చల్లగా ఉంది. 4-5 అయ్యాక కొంచెం పైన అయితే చల్లగానే ఉంది, కానీ ఈ వరండా అది ఇప్పుడు ఎంత చల్లగా ఉంటుందో ఈ టైంలో. 3 అయ్యాక అప్పుడు ఎండ. ఇప్పుడు వాళ్ళంతా కూలింగ్. ఇంకా భోజనాలు చెయ్యాలి. పొద్దున్న వంటలకి ఎంత ఎండో. అట్టయి మిట్టయిందంట నేను చేసిన పని అని అనుకున్నాను. అట్టయి మిట్ట అవ్వలేదు. ఏంటంటే జాములు అయిపోయింది. ఏంటంటే ఆ అమ్మాయి పంచదార వేసింది, నేనేమో పట్టిక బెల్లం వేసాను. పట్టిక బెల్లం ఈ పట్టిక బెల్లం ఇలా వచ్చింది. దీనిలో చెంచా నీళ్ళలో కలుపుకుంటే బాగుంటుంది కదా. ఇదేమో బెల్లం అయితే ఇలా పొడి అయింది. బెల్లాన్ని ఇలా వేసేసుకుంటాను. ఇది మామిడికాయ, ఇది పంచదార వేసింది. అందుకని ఇంకా పొడైపోయి డబ్బాలు 2 డబ్బాలు వచ్చింది. ఏకంగా 2 కాయలకి డబ్బాలు వచ్చేసింది. నాకైతే ఇంకో డబ్బా రావాలి. అయినా పర్వాలేదు, ఇప్పుడేముంది, ఇది పొడిలాగా అయిపోయింది కదా. నీళ్ళల్లో వేసేసి గరిటెట్టు పాని వేస్తే కొంచెం ముందు దాహలో అలాగా గిన్నెలో వేసుకుంటాం కదా కలుపుకునేటప్పుడు, అప్పుడు చెంచాతో బాగా మ్యాష్ చేసి ఇస్తే నీళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత పెద్ద నీళ్ళు, ఐస్ నీళ్ళు కానీ కొండలో నీళ్ళు కానీ వేసుకొని ఇప్పుడు అదే చేయిపోతాం. మనం చేసి ఇందులో పెడతాను. మా పని వాళ్ళు వచ్చేటడికి ఇది కడిగేసి మూత వేస్తాను. ఏది పాడవత చేసింది, కాకపోతే ఇంకో రకంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళేం పొడి అంటే పంచదార ఆరోగ్యం కాదు కదా అని వేయలేదు. పంచదార అయితే పొడివైపోయింది, 3 రోజులకే పొడివైపోయాను. ఇది 6 రోజులైనా అవ్వట్లేదు. ఇంకా ఎందుకు ఫ్యాన్ దండగా అనేసి జామ్లాగా అయిపోయింది కదా. అసలు సేమ్ పట్టలేదు, ఏం పట్టలేదు. చక్క బలి ఉంది. పైన పలసన గుడ్డేసేసిదండి రాత్రుళ్ళు, నెట్టగుడ్డ. ఏంటది బల్లిలో ఎండ పడతాయన్న అనుమానం, అంతేగాని ఏమి ఉండవు. మా ఇంట్లో బాగానే ఉంటాయి. ఇప్పుడు సింక్ దగ్గర అదే వంటగట్టు మీద పెట్టేసి నీళ్ళు పోసేసి కొండలో నీళ్ళు ఐసుగడ్డలు వేసి ఫ్రిడ్జ్లో పెడితే మధ్యాహ్నం మా పనమ్మ వచ్చాక ఇస్తాను. దానికి 1 గ్లాసు, నాకు 1 గ్లాసు, మామిడి రసం గ్లాసుల్లో పోసినప్పుడు చేపిస్తాను. ఇదండి. పంచదార వేసుకున్న వాళ్ళకి పొడి అవుతుంది. పటిక బెల్లం కానీ అంత పొడి అవ్వట్లేదు, మరీ పౌడర్లా అవ్వట్లేదు. అదైతే పౌడర్లా అవుతుంది, పంచదార అయితే పౌడర్లా అవుతుంది. పటిక బెల్లం కానీ పౌడర్ అవ్వదు. ఎండలో పెట్టకూడదు. ఎండలో పెడితే అవుతుందేమో కానీ ఎండలో పెట్టకూడదు, మంచిది కాదు ఎండలో పెట్ట. అది అట్టే మిట్టే ఆఖరికి బాగానే పనిచేసింది రండి.